ఎలా ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే తన ఇంటి వారందరితో కూడా, ప్రియమైన బిడ్డలారా, నీ ఇంటి వారితో కలిసి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక్కసారి ప్రశ్నించుకో. నీవు నీ భార్య, నీ బిడ్డలు, లేకపోతే నీవు నీ భార్య కలిసి ప్రార్థన చేసుకుంటున్నారా? ప్రార్థన చేసుకుంటే నీవు ధన్యుడు, ధన్యురాలు. ఒకవేళ ప్రార్థన చేసుకోకపోతే ఇప్పుడు ఏం చేయాలి? ఇక నుంచి అయినా ఏం చేయాలి? నీవును, నీ భార్య, నీ బిడ్డలు కలిసి ప్రార్థించుట అలవాటు చేసుకోండి. ఎందుకు ఇక్కడ కొర్నేలిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అతడు కుటుంబ సమేతముగా కలిసి ప్రార్థన చేస్తున్నాడు. కుటుంబ సమేతంగా కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు వాక్యంలో కొర్నేలిని చూసి మనం మొదట నేర్చుకోవాల్సింది, అతడు అధిపతిగా ఉన్నను ఏం చేస్తున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. అధిపతిగా ఉన్నను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. భక్తిపరుడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంట? భక్తిపరుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తిని చూస్తే ఇతడు భక్తిపరుడు అని అక్కడున్న ప్రాంతవాసులందరూ కూడా సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారు. అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవునికి స్తోత్రం. ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నాడంట? దేవునికి ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మనము దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉన్నామా లేదా? ఒకవేళ ప్రార్థన చేసేవారిగా మనం లేకపోతే ఇక నుంచి ప్రార్థించుట అలవాటు చేసుకోవాలి. ఇతడు ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయంలో పగలు ఇంచుమించు 3వ వచనం, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు అతనికి తేటగా కనపడింది. దేవునికి స్తోత్రం. ఎలా కనపడిందంట? దర్శనముగా కనిపించింది. ఏ సమయం ఇది? మధ్యాహ్నం, పగలు 3 గంటలకి. పగలు 3 గంటలకి తన గృహంలో తాను ఉన్నప్పుడు తనకి ఎదురుగా దేవదూత వచ్చి ఏమని చెప్తుంది చూడండి ఒకసారి. కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా కనబడును. అతడు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. దేవునికి స్తోత్రం. దూతను సడన్గా తన గృహంలో చూడగానే మొదట ఏం చేయబడ్డాడో? భయపడ్డాడు. ఎందుకంటే మనమైనా మనం ఉన్న గదిలోనో మన ఇంటిలోనో సడన్గా మనతో పాటు మనం కాకుండా వేరే వాళ్ళు కనపడితే, అప్పటి వరకు కనపడినోడు కనపడితే కాస్త భయం అనేది సహజంగా కలుగుద్ది. ఇతడు కూడా ఆ దూతను చూసి మొదట భయపడ్డాడు. భయపడి అతడు ఏమని అడిగాడు. ధైర్యం చేసుకున్నాడు. ఏమి అని అడిగాడు. అందుకు దూత నీ ప్రార్థనలను, చూడండి జాగ్రత్తగా ఉండే, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు చేసిన ధర్మకార్యాలు, ఇతడు చేసిన ప్రార్థన ఎక్కడి వరకు చేరిందంట? దేవుని సన్నిధికి చేరిందంట. అదేవిధంగా ఒక భక్తుని గురించి ఒక వ్యక్తి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళో తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి. యోబుని గురించి సాతాను అటు ఇటు తిరుగుతూ దేవదూతలు ప్రభువు కలిసి ఉన్నప్పుడు అతడు కూడా అలా వెళ్ళాడంట. నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే అతడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నానని చెప్పాడంట. అటు ఇటు తిరుగుతూ వస్తానని చెప్పాడంట. అక్కడ భూమి మీద యోబు అనే భక్తుడు ఉన్నాడో తెలుసా అంటే అతని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అతడు యథార్థవంతుడు, భక్తిపరుడు అని సాక్ష్యం ఇస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ యోబుని గురించి ఏ విధమైన సాక్ష్యము దేవుని వరకు చేరినదో అదే విధముగా కొర్నేలుని గూర్చిన ప్రార్థన, కొర్నేలుని గూర్చిన దాన ధర్మ కార్యాలు, ఆ మంచితనము, ఆ ప్రేమ, ఆప్యాయత అనేకులు చేరటం ద్వారా ఆ ప్రార్థన ఎక్కడ చేరిందంట? దేవుని దగ్గరికి చేరిందంట. ఈ విషయం ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు దేవుని దూత కొర్నేలికి కనిపించి దర్శన రూపంగా చెప్పుచున్నది. ఏమని చెప్తున్నదంటే నీ ప్రార్థనలను
నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురు అను మారుపేరు గల సీమోనును పిలిపించుము. ఏం చేస్తాప్పుడు నీ ధర్మకార్యాలు ప్రభు వరకు చేరిని కనుక నీవు ఒక పని చేయవలసి ఉన్నది. ఏం చేయాలి? ఎప్పే అనే ప్రాంతం ఉన్నది. ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సీమోను అను మారు పేరు గల పేతురు అను మారు పేరు గల సీమోను, పేతురికి ఉన్న మరొక పేరు, ఆ ప్రాంతంలో ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళి, ఎక్కడ ఉన్నాడంట చూడండి 6వ వచనం, అతను సముద్రపు ధరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పిన. ఈ పేతురు గారికి మరొక పేరు ఏమేమి పేరు? సీమోను. ఇతడు ఎక్కడ ఉన్నాడంటే ఎప్పే అనే ప్రాంతంలో సముద్రపు ఒడ్డున ఉన్నటువంటి ఒక చర్మకారుని ఇంటిగా ఉన్నాడంట. ఆ చర్మకారుని పేరు కూడా సీమోనే. అతడు చర్మకారుని ఇంటికాడ ఉన్నాడో అతని దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. చూడండి, అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్దకు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండువారిలో, తన యొద్ద ఎవరైతే నమ్మకంగా ఉంటారో, భక్తిపరులుగా ఉన్నారో, ఎప్పుడు కూడా తనతో పాటు ఉంటారో వారిలో భక్తిపరుడు ఒక సైనికుని పిలిచాడంట. పిలిచి ఏమని చెప్తాడంటే, మీరు చర్మకారుడు సీమోను అని పిలువబడే ఒక చర్మకారుడు ఎప్పేలో ఉన్నాడో అక్కడికి వెళ్ళండి. అక్కడ పేతురు అని మారు పేరు గల సీమోను అనే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని తీసుకురండి అని పంపించాడు. వీరు వెంటనే ఏం చేస్తున్నారంటే, వారు 9వ వచనం చూడండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు వీళ్ళు పట్టణంలో ప్రవేశించారు. పగలో ఇంచుమించు ఎన్ని గంటలు అయిందంట? 12 గంటలైంది. అంతకుముందు దినము ఎన్ని గంటలకి కొర్నేలికి దర్శనం కలిగింది? 3 గంటలకు దర్శనం కలిగింది. కలిగిన తర్వాత తన పరివారంలో నమ్మకమైన వారికి చెప్పాడు. వారు వెంటనే తన యజమాని మాట విని ఒకవేళ బహుశా ఉదయాన్నే బయలుదేరి ఉండొచ్చు. బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు? 12 గంటల ఆ సమయానికి. ఇక్కడ ఒక విషయం జరుగుతుంది, జాగ్రత్తగా వినండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు, అంటే కొర్నేలి చెప్పిన భక్తులు, కొర్నేలి యొక్క పనివారు పట్టణానికి, ఏ పట్టణానికి? ఎప్పే అనే పట్టణానికి దగ్గరగా వెళ్తున్న సమయంలో పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దెకెక్కాను. ఎన్నింటికి ప్రార్థన చేస్తున్నాడంటే పేతురు గారు? 12 గంటలకి ప్రార్థన చేయడానికి పేతురు గారు ఎక్కడికి ఎక్కారంట? మిద్దె మీదకి ఎక్కారంట. మిద్దె మీద అంటే మేడ కదా అనమాట. పై అంతస్తుకి ఎక్కాడు ప్రార్థన చేసుకోవడానికి ఎక్కినప్పుడు వీళ్ళు అప్పటికి ఎక్కడ ఉన్నారో ఆ పట్టణానికి సమీపంలో ఉన్నాడు. ఆ పట్టణంలో పేతురు మధ్యాహ్నం 12 గంటలకి ఏం చేస్తూ ఉన్నాడో ప్రార్థన చేసుకోవడానికి మిద్దె మీదకి ఎక్కను. అతడి బిక్కిలి ఆకలి కొని పేతురు గారు ఎలా ఉన్నాడో మంచి ఆకలితో ఉన్నాడు. అయితే ఆ ఇంట వారు ఇంకా భోజనాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. పేతురికి ఆహారం పెట్టడం కొరకు ఆ ఇంటి వారి భోజనాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈలోపు ఆకలితో ఉన్నటువంటి పేతురు గారు మిద్దె మీదకి ఎక్కి ఏం చేస్తున్నారో ప్రార్థన చేసుకుంటాం. అది మనమైతే ఏం చేస్తాం? ఆకలిస్తే చిందులేస్తుంటారు కొంతమంది, కొద్దిగా ఆలస్యం అయితే చిందులేస్తూ ఉంటారు. ఇంకా అవ్వలేదా అని చెప్పి చిందులేస్తుంటారు. కానీ ఈయన ఏం చేస్తాడో, ఈయన భక్తిపరుడు కనుక, దేవుని బిడ్డ కనుక ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం. అంటే ఇక నుంచి ఆకలేసినప్పుడు చిందులు వేయటం మాని ఉడికేదాకా ఏం చేయాలి? మీరు ప్రార్థన చేసుకోండి. దేవుని స్తోత్రం. ఇక్కడ కొర్నేలి గారిని చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఇక్కడ పేతురు గారు ప్రార్థన చేసుకుంటున్నాడు. మధ్యాహ్నం 12 గంటలకే ప్రార్థన చేసుకుంటున్నాడు. కానీ మంచి ఆకలితో ఉన్నాడు. చదవండి ఇక్కడ.
అతడు మిక్కిలి ఆకలి కొని భోజనం చేయగోరును. ఇంటివారు సిద్ధము చేయుచుండగా ఇతడు పైన ప్రార్థన చేసుకుంటున్నారు, కింద వంట కార్యక్రమం జరుగుతుంది. ఈ లోపు అతడు పరవశుడై ఆకాశము తెరవబడ్డయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చేటి చూచెను. ఇతడు అసలు ఆకలిగా ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈలోపు ఆకాశం ఏం చేయబడిందంట, తెరవబడిందంట. తెరవబడి ఒక దుప్పటిని 4 చెంగులు పట్టుకుంటే ఎలా కిందకి దింపితే ఎలా వస్తుందో అలాగా ఆ దుప్పటి వంటి ఆకారం 4 చెంగులు పట్టుకుని కిందకి దింపబడింది. అంటే ఇతను ఆకలి కొని ఉన్నాడో ఆకాశం తెరవబడింది, దుప్పటిది ఒకటే కిందకి దింపబడింది. చూడండి ఇక్కడ ఏమి ఉన్నాయి, అక్కడ ఏమి జరుగుతుందో చూద్దాం. ఆకాశం తెరవబడి 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగి వచ్చుట చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులను ఏమున్నాయంట. అందులో భూమి మీద ఉండే 4 కాళ్ళ జంతువులు. 4 కాళ్ళ జంతువులు మనం చాలా అట్లు తింటాం కదా, తింటామో తినమా అనే కదా. మనం తినే వాటిలో ఎక్కువ 4 కాళ్ళు ఉన్నాయే తింటాం. ఇక్కడ చూడండి ఒకసారి, భూమి మీద ఉన్నటువంటి చతుష్పాద జంతువులు అంటే 4 పాదములు కలిగినటువంటి జంతువులు, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు వాక్యం ఒక మాట వినిపిస్తుంది, పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడింది. చూడండి, పేతురు ఆకలిగా ఉన్నాడో ఆకాశం నుండి ఒక దుప్పటి వంటి ఆకారం పాత్ర కిందకి దిగింది. అందులో చతుష్పాద జంతువులను, ఆకాశ పక్షులను మరియు పాకు పురుగులను ఉన్నవి. ఇవన్నీ ఉంటే వాటిని చంపుకుని నీకు ఏది నచ్చితే దాన్ని చంపుకుని తినమని వినపడింది. మనమైతే ఏం చేయాలి? ప్రభువు తినమన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఖచ్చితంగా తినాలా తినక్కర్లేదు. దేవుడే తినమన్నప్పుడు నీకేంటి, అంతే కదా, తినాలి. కానీ పేతురు చూడండి ఏం చేస్తున్నాడు ఒకసారి. అయితే వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా నేను ఎన్నడూ తినలేదని చెప్పగా ఏమంటాడో, ప్రభువు తినమంటే ఇతేమంటాడో, నిషిద్ధమైనది నేను ఎప్పుడు తినలేదు కదా, నేను తిన్నాను అని చెప్తున్నాడు. ఎవరికి? దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు పవిత్ర, ఇక్కడ జాగ్రత్త 15 వచ్చి చూడండి, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దు. దేవుడే పవిత్రపరిచి నీకు ఇస్తే నువ్వు వాటిని ఏం చేస్తున్నావు? నిషిద్ధమైన వాటిగా నువ్వు ఎంచుతున్నావు. ఇది కరెక్ట్ కాదు అని వాక్య రూపేణ ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమని స్పష్టంగా తెలియజేస్తుంది చూడండి. మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఒకసారి అయిపోయింది, తినమని చెప్పాడు, తినలేదు. 2వసారి కూడా అదే జరిగింది. అలాగూ 3 మార్లు జరిగింది. వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడింది. ఏం చేయబడిందంట? 3 మార్లు అంటే 3 సార్లు. 3 సార్లు నువ్వు ఆకలిగా ఉన్నావు, ఇదిగో ఈ పాత్రలో నీకు నచ్చిందని చంపుకొని తినమని చెప్పాడు. 3 సార్లు చెప్పిన పేతురు గారు తినకపోవడం వల్ల అదేమైంది, మరలా ఏ విధంగా ఆకాశం నుండి కిందకి దింపబడిందో అదే రీతిగా మరలా ఆకాశానికి కొనిపోబడింది. ఈ లోపల 17వ వచనం చూస్తే, పేతురు తనకు కలిగిన దర్శనం ఏమై ఉండును అని తనలో తాను ఎటూ తోచక ఉండగా. ఏంటంటాం, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇలా పైనుంచి వచ్చింది, దేవుడేమో తినమన్నాడు, నేనేం తినలేదు, అయ్యో ఏం జరుగుతుందంటావు, ఎందు గురించి వచ్చిందంటావు, ఈ దర్శనం ఏంటంటావు, ఈ దర్శన భావం ఏంటంటావు అని చెప్పి తనలో తాను ఒక విధంగా మదనపడుచు ఉన్నాడు. అయ్యో ఎలా జరిగింది ఏంటి, ఏం జరుగుద్దో ఏంటో అని ఒక ఆందోళన కలిగి ఉన్నాడు. ఈ లోపు కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని
వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచారు. వాకిట నిలిచి ఇంటి వారిని పిలుస్తున్నారు. ఇక్కడ సీమోను అని మారు పేరు కదా పేతురు ఉన్నాడంట కదా, ఆ ఇల్లు ఇదేనా అని అడిగారు. వారు ఏమంటున్నారు అక్కడ, ఇదే అని చెప్పి పేతురు గారిని పిలిచారు. పేతురు గారిని పిలిచారు. పేతురు గారు పిలవగానే ఇక్కడ చూడండి, పేతురు ఆ దర్శనం గురించి యోచించుచుండగా ఆత్మ మరలా మాట్లాడుతుంది పేతురు గారితో. ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదకుచున్నారు, నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళుము. దేవునికి స్తోత్రం. ఎందుకని సందేహింపక అని చెప్తున్నాడు? ఆల్రెడీ 3 సార్లు ముమ్మారు తినమని చెప్తే సందేహించండి, మరలా సందేహిస్తాడేమని చెప్పి దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏమీ సందేహింపక నువ్వు వెంటనే కిందకి దిగి వెళ్ళు అని చెప్పగానే పేతురు కిందకి సందేహింపక వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. పేతురు ఆ మనుషుల యొద్దకు దిగి వచ్చి, ఇదిగో మీరు వెతుకువాడను నేనే. వారు వెతుకుతున్నారు. వెంటనే పేతురు గారితో ప్రభు మాట్లాడటం ద్వారా అతడి కిందకు వచ్చి, మీరు వెతికే వ్యక్తిని నేనే అని చెప్పాడు. ఇక్కడ మొదట చెప్పబడినప్పుడు ముమ్మారు సందేహించాడు, తర్వాత చెప్పినప్పుడు సందేహింపక వెంటనే కిందకే దిగి వచ్చాడు. ఎందు గురించి దిగి వచ్చాడు అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి 20 వచ్చిన చూడండి, 21. అందుకు వారు 21 పేతురు ఆ మనుషుల ఎదుగు దిగి వచ్చి, ఇదిగో మీరు వెలుగువాడును నేనే, మీరు వచ్చిన కారణం ఏమని అడిగాను. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలి అనే ఒక మనుషుడు ఉన్నాడు. చూడండి, అతని గురించి ఎన్ని మాటలు చెప్పండి. ప్రియమైన బిడ్డలారా, ఒకవేళ నీకు సంబంధించిన వ్యక్తులు, మనకు సంబంధించిన వ్యక్తులు ఎక్కడికన్నా వెళ్తే నీ ఎవరు సంబంధించిన వాడు అయ్యా అంటే పలానోడు సంబంధించిన వాడు అని చెప్పుకోవడానికి కొన్ని కారణాలు, కొన్ని లక్షణాలు మనలో ఉండాలి. ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, నీతిమంతుడును. మొదట కొర్నేలి ఎవడంట? నీతిమంతుడై ఉన్నాడు. రెండోది దేవునికి భయపడేవాడు. మూడోది జనులందరిలో మంచి పేరు గలవాడు. దేవునికి స్తోత్రం. ప్రియ బిడ్డలారా, కొర్నేలి జీవితంలో కలిగిన లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా? మన పేరు చెప్పగానే అమ్మ ఆడ అని అన్నారంటే మన జీవితం వేస్ట్. అంతేనే కాదా? మన పేరు చెప్పగానే అయ్యి బాబోయ్ వారా అన్నారంటే మనకి విలువ లేనట్టే. ఏమన్నా ఏడుస్తావమ్మా? ఇక్కడ గమనించండి, మొదట కొర్నేలి నీతిమంతుడిగా ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము నీతిగా ఉన్నట్లయితే, నీతిమంతులుగా ఉన్నట్లయితే ఆ సాక్ష్యము అనేకులకు చేరుద్ది. అది మీ పిల్ల తరాలకి బహు ఘనతగా, బహుమానముగా ఎంచబడద్ది. ఎవరి నీతి? మన నీతి మన పిల్ల తరాలకి ఘనముగా ఎంచబడద్ది. ఎందుకంటే మనం బ్రతికే బ్రతుకుల్లో నీతిగా ఉంటే మన పిల్లల్ని గౌరవిస్తారు, వారి పిల్లల్ని గౌరవిస్తారు. మనం నీతిగా బ్రతకపోతే మనకేంటి, మనల్ని ఎవడో చూస్తున్నారులే, తర్వాత ఏమైతే నాకెందుకు అని అనుకునే బ్రతుకులు చాలా ఉంటాయి. స్వార్థంగా జీవించేస్తూ ఉంటారు చాలామంది. ఈ రోజు కడుపు నింపుకుంటే చాలు, రేపు కూడా మనకు వద్దనుకుంటారు. అలా అనుకునే వాడికి భవిష్యత్తులో మంచి పేరు ఉండదు. మంచి పేరు ఉండాలంటే మనం బ్రతికే ఈ బ్రతుకులో మొదట నీతిగా బ్రతకాలి. ఆ నీతి మన పిల్లలకి, వారి పిల్లలకి కూడా ఎలా ఉంటుంది? ఘనతగా ఉంటుంది. కనుక మనం బ్రతికే బ్రతుకులో మన గురించి కాకపోయినా మన పిల్లల కోసమైనా ఎలా బ్రతకాలమ్మా? ఇక్కడి నుంచి నీతిగా బ్రతకటం నేర్చుకోండి. కొర్నేలి నీతిగా ఉన్నాడు. 2 దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనం దేవునికి భయపడేవారిగా ఉన్నామా?
దేవునికి భయపడేవారిగా మనం ఉంటే దేవుని దూతలు మన పిల్లల్ని కాపాడుతారు. దేవుని దూతలు మన పిల్లల్ని సంరక్షిస్తారు. ఏం చెప్తుందంటే వాక్యం, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను తగలకుండా దేవుడు ఏం చేశాడు? కాపాడాడు ఇశ్రాయేలు ప్రజల్ని. నిన్ను నన్ను కాచి కాపాడే దేవుడు మన పిల్లల్ని కాచి కాపాడాలంటే మనం మొదట దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇప్పుడు వరకు భయం భక్తి లేకుండా ఉన్నామేమో, ఇక నుంచి భయము భక్తితోటి జీవితాన్ని కొనసాగిద్దాం. ఇక్కడ మూడోది ఏమని చూడండి, అతడికి ఏముందంట? మంచి పేరు ఉందంట. దేవునికి స్తోత్రం. ఏ పేరు ఉంది? మంచి పేరు ఉన్నది. ఫలానా వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ ఏమనాలి? నెంబర్ 1 అనాలి. అలా అనేలాగా మనం జీవించాలి. ఫలానా వాళ్ళ పిల్లలురా, ఫలానా వాళ్ళ సంతతిరా అని చెప్పంటే మంచి పిల్లల వారు అని ఇతరులు మన పిల్లల మీద జాలి చూపేవారుగా ఉండాలి. ఇతరులు మన పిల్లలను ప్రేమించేవారుగా ఉండాలి. ఎవరిని బట్టి? మన నీతిని బట్టి, మన భక్తిని బట్టి, మన మంచితనాన్ని బట్టి మన పిల్లలకి ఒక మంచి జరిగే కార్యక్రమంలో భాగంగా మనము జీవించే జీవితంలో ఎలా ఉండాలి? నీతిగాను, భక్తిగాను, యథార్థంగాను జీవించాలి. ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నారు పేతురు గారి దగ్గరికి వచ్చి. అతడు భక్తిపరుడు, మంచివాడు, దేవుని యందు భయభక్తులు కలిగేవాడు, నీతిపరుడు అని చెప్పి సాక్ష్యం చెప్తున్నారు, ఇంట్రడక్షన్ చెప్తున్నారు. చూడండి ఒకసారి. మరలా ఇవన్నీ కాకుండా అతడు అధిపతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇవన్నీ కాదు, అతడు అధికారిగా ఉన్నాడు. ఇక్కడ చెప్పినప్పుడు ఎవరన్నా అయితే ఈ లోకం దృష్ట్యా ఉన్నవాడైతే ఏం చెప్తారు తెలుసా? మొదట ఈ పలానా అధికారి ఆఫీసర్ గారు కొడుకండి అని చెప్తారు. అవునా? పలానా ఎమ్మెల్యే గారు అబ్బాయండి, పలానా ఎంపీ గారి తాలూకు అండి, పలానా సర్పంచ్ గారి తాలూకు అని చెప్తాడు. ఇక్కడ ఏం చెప్తాడు? ఆయన మొదట నీతిమంతుడు, భయం, దేవుని భయం కలిగిన వాడు, అవి కాకుండా మంచి పేరు ఉన్నవాడు, ఇవే కాకుండా ఆయన అధికారి అని అధికారాన్ని తప్పు చేసి చివరిలో చూపిస్తున్నాడు. అంటే అధికారం, చిన్నపాటి అధికారం ఉంటే ఎవరి మాట ఎవడో వినడం. చిన్నపాటి అధికారం ఉంటే ఎవరి మాట ఎవరో వినడం. కానీ ఇతడు గొప్ప అధికారం కలిగిన దేవుని మాట వింటున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. చూడండి ఒకసారి 22వ వచనంలో, శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవల్లని. ఎందుకు పిలుస్తున్నాడు? నీవు చెప్పే మాటలు వినటానికి నేను పిలుస్తున్నాడు అని. వెంటనే వారిని చేర్చుకుని వారికి ఆతిథ్యం ఇచ్చి మరునాడు ఉదయమే పేతురు గారు ఆ ముగ్గురితో కలిసి బయలుదేరారు. మరునాడు అతడు లేచి వారితో కూడా బయలుదేరును. ఎప్పే వారైన కొందరు సహోదరులను వారితో కూడా వెళ్ళిరి. పేతురు గారిని పిలిచినప్పుడంట, పేతురు గారి కోసం ముగ్గురు మనుషులు వచ్చారు. ఎవరో అధిపతి అంట, నీతిమంతుడంట, యథార్థపరుడంట, భక్తిపరుడంట, మంచివాడంట, అతను పిలిచాడు అన్నప్పుడు పేతురు గారితో పాటు అదేంటో చూద్దామని చెప్పి కొంతమంది బయలుదేరి ఎప్పేకి వెళ్ళారంట. ఎప్పేకి వెళ్ళిన తర్వాత చూడండి, అక్కడ కొర్నేలి అనే వ్యక్తి ఏం చేస్తున్నాడో చూడండి ఒకసారి. మరునాడు వారు కైసారీలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉంటారు. దేవుని స్తోత్రం. అధికారి కదా, వచ్చిన తర్వాత ఆడే కూర్చుంటాడులే, మనం నిదానంగా వెళ్దామని అనుకోలే. దేవుని సేవకుడైనటువంటి పాస్టర్ గారు వచ్చే సమయానికి ఎలా ఉన్నాడంట? సిద్ధపడి ఉన్నాడంట. సిద్ధపడి ఉండి తన కుటుంబ సభ్యులు, తన బంధువులు, మిత్రులు, ఆత్మీయులు అందరినీ పిలిచాడంట. పిలిచి పాస్టర్ గారి కోసం ఎదురు చూస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. నేను చాలా చోట్లకి వాక్యం చెప్తే వెళ్తుంటాను. వెళ్తున్నప్పుడు నేను గమనిస్తా, ఒక్కో చోట అయితే సిద్ధపడి ఉంటారు కానీ ఒక్కో చోట ఎవరో ఉండరు. మేము వెళ్ళి అక్కడ కూర్చుంటే పాస్టర్ గారు ఉంటారు, పాపం నేను అప్పుడే వచ్చేసాడు రా,
ఈయన ఎప్పుడే వచ్చేసారు, సంఘస్థులు ఎవరో రాలేదు అని కంగారు పడుకుంటూ ఆయన గబగబా అన్నీ అరేంజ్ చేసుకుంటే అమ్మలక్కలు తీరుబడిగా వచ్చి అప్పుడు కూర్చుంటారు. వీళ్ళు ఎప్పుడు రావాలి? పాస్టర్ గారి కంటే ముందు రావాలి. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు? తర్వాత వచ్చారు. ఇక్కడ చూస్తే పాస్టర్ గారు రాకముందే, దేవుడి సేవకుడు రాకముందే ఈ అధిపతిగా ఉన్నటువంటి కొర్నేలి తన బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరిని కేకేసి అది ఇంటికి కూర్చోబెట్టాడంట. ఎందుకో తెలుసా? వచ్చేవాడు ఎవడో దేవుని పనివాడు. వచ్చేవాడు దేవుని పనివాడు కనుక దేవుని యొక్క దేవుళ్ళు పొందుకోవాలంటే సిద్ధపడి ఉండాలని తెలుసుకున్నాడు. ఇక్కడ కొర్నేలిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సిద్ధపడి ఉండాలి. కొర్నేలిని చూసి మనం నేర్చుకోవాల్సింది సిద్ధపడి ఉండాలి. మంచిగా ఉన్నాడు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, నీతిపరుడిగా ఉన్నాడు, భక్తిపరుడిగా ఉన్నాడు. ఇక్కడ మళ్ళా సిద్ధపడి ఉన్నాడు. మనం సిద్ధపడుతున్నామా అనేది కూడా ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఇతడు సిద్ధపడి పేతురు గారు రావడం కోసం కనిపెట్టుకుని ఉన్నాడంట. ఎలా ఉన్నాడో? కనిపెట్టుకుని ఉన్నాడంట. ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమైతే వచ్చినప్పటికే వస్తాడు. వచ్చినప్పటికే ఆయన వచ్చిన తర్వాత సిద్ధపడతాం. కంగారే ఉంది, మన ఇల్లే కదా, ఇక్కడ సిద్ధపడతాం అనుకుంటాం. కానీ ఇతను రాకముందే అతను కనిపెట్టుకుని ఉన్నాడు. మరి మనం కనిపెట్టుకుంటే ఆశీర్వాదాలు పొందుకుంటాం. మరి మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే మనము కూడా కనిపెట్టుకుని ఉండటం నేర్చుకోవాలి. కనిపెట్టి వండుకుంటా నేర్చుకోవాలి. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టుకుంటూ ఉండాలి. శుక్రవారం ప్రార్థన ఎప్పుడు జరుగుద్దా అని కనిపెట్టుకుని ఉండాలి. ఎప్పుడు ప్రార్థన చేసుకుందామా అని కనిపెట్టుకుని ఉండాలి. అది మానేసి అమ్మో ఆదివారం వచ్చేసింది ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థనకి వెళ్ళాలి. వెళ్ళకపోతే ఏమంటాడో ఏంటో, ఒకవేళ ఆలస్యంగా వెళ్తే ఏమనుకుంటాడో ఏంటో. పాస్టర్ గారి కోసం ప్రార్థనకు రాకూడదు, దేవుడి కోసం రావాలి. అనా పాస్టర్ గారు ఏమనుకుంటే ఏంటి, ఏమనుకోకపోతే ఏంటి, ఏదనుకోపోయిన ఉపయోగం పెద్దగా ఏమో ప్రయోజనం. కానీ దేవుడి కోసం కనిపెట్టుకుని వస్తే దేవుడు ఏం చేస్తాడో దీవెల్ని ఇస్తాడు. ఇక్కడ పేతురు గారు వచ్చేటప్పటికి కొర్నేలి ఏం చేస్తాడంటే, పేతురికి లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేస్తుంది. దేవుడికి స్తోత్రం. అధిపతి అయినటువంటి ఈ వ్యక్తి యాజకుడు వచ్చే సమయానికి ఏం చేశాడు? ఎదుర్కొంటా వెళ్ళి ఏం చేశాడంట? నమస్కారం చేశాడంట. దేవుడి స్తోత్రం. ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కొన్నేళ్ళలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఒక పాస్టర్ గారు చెప్పారు నాకు, పాపం ఆయన ప్రార్థనకి వెళ్తే 2 కాళ్ళు గుమ్మాలకు తన్ని పెట్టుకుని ఉన్నాను. అయ్యగారు వందనాలు అన్నారంట. గుమ్మానికి ఎదురుకుంటూ కుర్చీ వేసుకున్నాడంట. కుర్చీ వేసుకుని కుర్చీలో కూర్చుని అంటే పక్క గుమ్మానికి 2 కాళ్ళు పెట్టాడంట పైకి. ఈలోపు పాపం పాస్టర్ గారు అలా వెళ్ళాడంట. నాకు తెలిసిన పాస్టర్ గారి అలా వెళ్తే కనీసం పాస్టర్ గారు వచ్చారని కాళ్ళు నాకు ఎందుకు పెట్టాలిగా, అది కూడా లేకుండా అయ్యారు వందనాలు అన్నారండి. కాళ్ళు అక్కడే ఉన్నాయి. ఆయన ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చెప్పాలి? వందనాలు అని చెప్పాలా, లేదా కాళ్ళు కిందకన్నా పెట్టవా అని చెప్పాలా? ఆయన ఏమీ చెప్పలేడు. ఎందుకో తెలుసా? అక్కడ ఏమి లేదు, సిద్ధపాటు లేదు, వినయం లేదు, భక్తి లేదు, నీతి అంతకన్నా లేదు. అక్కడ ఆ పాస్టర్ గారు నిలవలేడు కదా, వెంటనే వందనాలు అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి మనం కూడా ఒకవేళ ఉన్నామేమో, మనలో అలా ఎవరు లేరు. సంతోషం. అలాంటి స్వభావం మనలో ఉంటే దాన్ని మనం వెంటనే తీసేసుకోవాలి. ఇతడు అధిపతిగా ఉన్నప్పటికీ కూడా ఇతడు ఏం చేస్తున్నాడో, ఏ స్వభావం కలిగి ఉన్నాడో
తగ్గింపు స్వభావం కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. తను తాను తగ్గించుకునేవాడు ఏం చేయబడతాడో? హెచ్చించబడతాడు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. కొర్నేలి అధిపతిగా ఉన్నప్పటికీ కూడా తను తాను తగ్గించుకుని ఉన్నాడు. ప్రియుల బిడ్డలారా, మనం కూడా మనం తగ్గించుకుని ఉందాం. మనకు కలిగిన స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి ఒకవేళ ఎగిసి పడుతున్న పరిస్థితి ఉందేమో, ఎగిసి పడితే ఖచ్చితంగా సతికిలు పడవలసింది. ఎగిసి పడింది ఏదైనా సతికిలు పడవలసిందే. కనుక ఎగిసి పడటం మానేసి వినయంతోటి, విధేయతతోటి మనం ఏం చేయాలి? జీవించాలి. మరి కొర్నేలి గురించి సాక్ష్యం చెప్తుంది ఇక్కడ. ఇప్పుడు నేను కూడా మన సంఘంలో ఒకరి గురించి ఈ సందర్భం చిన్న సాక్ష్యం చెప్తాను. మేము ఒక రోజుని ఇలాగే మా సొంతంట ఆ చిన్నాన్న ఇంటికి వెళ్ళాం. మన సుధాకర్ చిన్నాన్న కూర్చుని ఉన్నాడు. వాళ్ళందరూ పిల్లలు కూర్చున్నారు. మేము అనుకోలేదా వెళ్ళాం. గబగబా అక్కడ కుర్చీ, వేరే కుర్చీ పోలేదు, ఒక కుర్చీ ఉంది. చిన్నాన్న కూర్చున్నాడు. గబగబా లేచి దాంట్లోంచి ఆ కింద కూర్చోమంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఎందు గురించి చెప్తానంటే, ఇక్కడ కొర్నేలి గురించి బైబిల్ వాక్యం సాక్ష్యం చెప్తుంది చూసినప్పుడు. మరి నేను వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన కూడా చెప్పవలసిన సమయం. అక్కడ ఇంకో కుర్చీ లేదు. నాకన్నా పెద్దవాడు, వయసులో పెద్దవాడు, పిల్లలు కలిగినవాడు. అతను అలాగే కూర్చున్నా చెప్పొచ్చు, ఎందుకంటే నేను చిన్నవాడినే, పిల్లవాడినే, తనకే చిన్నవాడినే. మరి అలా కూర్చోలే. నిజంగా ఎందు గురించి మాట్లాడుతున్నామంటే, తగ్గింపు జీవితం మనల్ని ఏం చేస్తుంది? జీవితంలో హెచ్చింపజేస్తుంది. మనల్ని, మన పిల్లల్ని హెచ్చింపజేస్తుంది. ఈలోపు ఆంటీ ఇంకో కుర్చీ తెచ్చింది వాళ్ళ నుంచి. ఇంకో కుర్చీ తెస్తే అందులో కూడా కూర్చోలే. ఏమో కూర్చోమంటాడు, ఆమె ఏమో కూర్చోదు, ఆయన ఏమో కూర్చోమంటాడు. ఇంకా లాస్ట్కి ఏమి వెళ్ళి ఆయన పక్కన కూర్చోండి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుని 2 మాటలు మాట్లాడి ఆ తమ్ముడు ఇంటికి వెళ్ళి సుదీర్ఘ అనుకుంటా ప్రార్థన చేయడానికి వెళ్ళి సందర్భం వెళ్ళా తను ప్రార్థన చేసి వచ్చాను. ఎందుకు గురించి అంటున్నానంటే, ఆ తగ్గింపు స్వభావం మనల్ని అనేకులకి మాదిరిగా చూపిస్తుంది. అనేకులకి మాదిరిగా చూపిస్తుంది. ఇందాక ఏదైతే చెప్పానో, తగ్గింపు లేని జీవితం ఉంటే అది ఏమవుద్ది? ఎప్పటికైనా చతికిలు పడిపోతుంది. కానీ ఎప్పుడైతే తగ్గించుకుని ఉంటామో, దేవుడు ఏం చేస్తాడో, నిన్ను ఊహించని రీతిలో ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్తాడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొర్నేలి భక్తిపరుడు. ఇతను వెళ్ళి ఏం చేస్తాడో, సేవకుడు రాగానే నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అతను ఆప్యాయంగా ఆహ్వానించినప్పుడు కొర్నేలిని చూసి పేతురు గారికి ఆశ్చర్యం కలిగింది. అక్కడ ఏం చెప్పారు? ముగ్గురు వెళ్ళి ఏం చెప్పారు? అతడు మంచివాడు, భక్తిపరుడు, నీతిపరుడు, ఇవన్నీ కాదు, శతాధిపతి అని చెప్పారు. శతాధిపతి అని చెప్పారు. పేతురు గారు వచ్చేటప్పటికి ఆ శతాధిపతి ఏం చేస్తారా? నమస్కారం చేస్తుంటే పేతురు గారికి అప్పుడు అర్థమైంది. పేతురు గారికి అప్పుడు అర్థమైంది, దేవుడు నాకు కలిగించిన దర్శనం ఏంటి. ఇందాక 2 దర్శనాలు చెప్పాను నేను, అవి చెప్పి ముగించేస్తాను. 2 దర్శనాలు చెప్పాను. ఒకటి 3 గంటలకి ఒకరికి దర్శనం కలిగింది. ఎవరికి? కొర్నేలికి. ఏమని దర్శనం కలిగింది? ఎప్పేలో చర్మకారుని వద్ద పేతురు అని ఒక భక్తిపరు, ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన వెంటనే పిలిపించు అని చెప్పాడు. అతను ఏం చెప్తా చేయమని చెప్పాడు. మధ్యాహ్నం 12 గంటలకి పేతురు గారికి ఒక దర్శనం కనిపించింది. ఏం కనిపించింది? ఆకాశంలో దుప్పటి వంటి తోటి కిందకు వచ్చింది. దాని మీద అనేకమైన చతుష్పాద జంతువులను, ఆకాశ పక్షులను, ప్రాకు పురుగులు కనిపించినాయి. పేతురు గారు ఆకలితో ఉన్నాడు, వాటిని చంపుకు తినమని చెప్పాడు. ఏమన్నాడు? అవి నిషిద్ధమైనవి, నేను తిన్నాను అన్నాడు. అవి నిషిద్ధమైనవి, నేను తిన్నాను అన్నాడు. 3 సార్లు చెప్పిన తర్వాత తిన్నాం అంటే పైకి వెళ్ళిపోయాడు. పేతురు గారికి అప్పుడు అర్థమవుతుంది. మీకు అర్థం కావాలంటే నేను ఇంకా ముందుకు వెళ్తే కానీ మీకు అర్థం కాదు ఇది ఏంటనేది. ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి. 26
ఉమ్. నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాట్లాడుచు లోపలకు వచ్చి అనేకులు కూడి ఉండట చూచిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారంట ఇంట్లో? అనేకులు ఉన్నారంట. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆయన పిలిపించు, ఆయన చెప్పే మాటలు నువ్వు విను అన్నాడు. కానీ పేతురు కొర్నేలు ఏం చేస్తున్నాడు తెలుసా? నేనే కాదు, నాతో పాటు అనేకులు రక్షణ పొందాలి, అనేకులు మంచిగా ఉండాలి, అనేకులకి ఇంకా మేలు జరగాలని అనేకులు పోజేసుకున్నాడు. దేవుడు చెప్పాడు ఈ మాట? చెప్పలే. నువ్వు ఆయన చెప్పే మాట నువ్వు విను అన్నాడు. అతడు దేవుని పని చేసేవాడు కనుక, దేవుని మాటలు చెప్తాడు కనుక మనతో పాటు ఇంకా అనేకులకి మంచిదని చెప్పి ఇతడు ముందుగానే సిద్ధం చేసుకున్నాడు. ఇక్కడ అతను మాట్లాడుతున్నాడు. 23వ వచనం 27 అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడిలో చూచెను. అప్పుడు అతడు చూడండి, అన్యజాతి వానితో సహవాసము చేయుట అయినను అట్టి వానిని ముట్టుకొనుట అయినను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది అర్థమైంది పేతురు గారికి. తనకు కలిగిన దర్శనం ఏంటి? భూమి మీద ఏది అపవిత్రమైన, ఏ మనిషి అపవిత్రమైన మనిషి కాదు, ఏ జాతి అపవిత్రమైన జాతి కాదు. అన్యులు కూడా దేవుని బిడ్డలే, అన్యులు కూడా దేవుని బిడ్డలే. ఎవరైతే నమ్ముతారో, నమ్మినవాడు ఎవరైనా సరే దేవుని బిడ్డే. చాలామంది అనుకుంటారు, కొంతమందికి యేసు ప్రభు దేవుడు అనుకుంటారు. అది తప్పు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. పేతురు అనుకున్నాడు యూదునికి మాత్రమే దేవుడు అనుకున్నాడు అప్పటి వరకు. కానీ దర్శనం కలిగించినప్పుడు ఇది దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు ఎందుకు అపవిత్రమైన వాటిగా ఎంచుతున్నావు, ఎంచొద్దు అని చెప్పాడు. అయినా 3 సార్లు దేవుని మాట పేతురు వినలే, అర్థం చేసుకోలే. ఎప్పుడైతే కొర్నేలి ఇంటికి వచ్చాడో, కొర్నేలి ఎవడో అన్యుడు, దేవుణ్ణి అంగీకరించిన వాడు కాదు. ఒక విధంగా చెప్పాలంటే భక్తిపరుడు, నీతిపరుడు, యథార్థపరుడు, కానీ దేవుని గురించి ఇంక పూర్తిగా తెలియదు. కనుకనే నీ భక్తి, నీ యథార్థత దేవుని వరకు చేరిని కనుక దేవుడు ఏమంటున్నాడో, నువ్వు ఇంకా తెలుసుకోవాలి, నువ్వు ఇంకా మంచిగా మారాలి, పాస్టర్ గారిని పిలిపించుకుని వాక్యం బోధింపజేసుకో అని చెప్పి చెప్పాడు. అతడు చెప్పిన రీతిగా చేశాడు. కానీ పేతురు ఏం చేస్తున్నాడో, దేవుడు చెప్పిన దాన్ని అవి పవిత్రమైన వాటిని నిషిద్ధమైన వాటిగా భావించాడు. పేతురు గారు కొన్నేళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అక్కడ అనేక మంది ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది, యేసు ప్రభు అందరికీ ప్రభు, నేను ఇప్పుడు దాకా పొరపడ్డాను అనే సంగతినే గ్రహించాడు. చూడండి ఒకసారి. ఎందుకు పిలిచామని అడిగితే తనకు కలిగిన దర్శనం గురించి చెప్పాడు. కొన్నేళ్ళు ఏ సంగతి అయితే చెప్పాడో అవన్నీ చెప్పిన తర్వాత పేతురు గారు మాట్లాడతారు. 33వ వచనం, వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకే ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పిను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లెను, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. దేవుని స్తోత్రం. అప్పుడు దాకా పక్షపాతి తన మట్టికే, తన జాతికి మాత్రమే దేవుడు అని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు అర్థమైంది పేతురు గారికి, దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. దేవుని స్తోత్రం. ప్రతి జనములోను కులం లేదు, మతం లేదు, భేదం లేదు, రంగు లేదు, ఏదైనా సరే ఎవరైతే
యేసుక్రీస్తు ప్రభు అని అంగీకరిస్తారో వారందరికీ దేవుడే, వారందరినీ దేవుడు రక్షిస్తాడు అనే వాక్యాన్ని దేవుని ద్వారా తెలియజేస్తున్నాం. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. 36 యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన దేవుడు ఎవరికి దేవుడమ్మా? మన అక్కలకే కాదు. ఈ వాక్యాన్ని బహిర్గతంగా విన్నా, మైక్ ద్వారా విన్నా, వాక్యం ద్వారా లైవ్ ద్వారా విన్నా, ఇంకా ఎక్కడ ఎవరైనా చూసినా, ఏ రూపేణ విన్నా, వారు నమ్మితే వారికి కూడా దేవుడు. అంటే కొంతమంది అంటారు ఈ కులం వాళ్ళకే దేవుడు, ఈ వర్గం వాళ్ళకే దేవుడు అంటారు. అది తప్పు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఈ సత్యం ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు గారు చెప్తున్నాడు. అప్పటి వరకు యూదులకు మాత్రమే దేవుడేమో అని ఎంచుకున్నాడు. కానీ అన్యజనులను కూడా ఆయన ఎలా చూడట్లే, పక్షపాతంతో చూడట్లేదు, అందరినీ సమానంగా చూస్తున్నాడు అనే సంగతిని తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత వారికి వాక్యం చెప్తున్నాడు. నేను ముగించేస్తున్నాను, ఒకసారి చూడండి. 42వ వచనం చూడండి. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయన అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించను. పేతురు గారు చెప్తున్నాడు, యేసు ప్రభు ఆరోహణమయ్యే సమయంలో ఏమని చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నాకు ఇష్టము లేదు అన్నాడు. కానీ పేతురు గారు ఎవరికి చెప్తున్నాడు వాక్యం? యూదులకి మాత్రమే చెప్తున్నాడు. ఇప్పుడు గ్రహించాడు, ప్రభువు అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు. ప్రభు దృష్టిలో అందరూ సమానులే కనుక వాక్యం ఎవరెవరికి అందించాలి? అందరికీ అందించాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ఆయన గురించి, ఆయన సాక్ష్యముల గురించి చెప్పుచున్నాడు. ఇదిగాక దేవుడు సజీవులకును మృతులకును, బతికున్న వాడికి చచ్చిపోయినవాడు కూడా న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయన అని ప్రజలకు ప్రకటించి దృఢ సాక్ష్యం ఇవ్వాలని మాకు ఆజ్ఞాపించును. 43 చదవండి. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారను. ఎవరైతే యేసు ప్రభు నామాన్ని అంగీకరిస్తారో వారి పాపాలు ఏమైపోతాయంట? క్షమించబడతాయి. నువ్వు ప్రభుని అంగీకరించవా? నీ పాపాలు కొట్టివేయబడినాయి, నీ పాపాలు క్షమించవేయబడినాయి. కనుక ఏ జన్మలోనైనా ఆయన్ని మాటను నమ్మితే, వింటే వారి పాపాలు ఏమవుతాయంట? క్షమించబడతాయని చెప్పి దేవవాక్యం తెలియజేస్తుంది. పేతురు ఈ మాటలు ఇంకను చెప్పుచుండగా అతని బోధ వినుచున్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగును. దేవునికి స్తోత్రం. వినే వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిందంట. పరిశుద్ధాత్మ దిగినప్పుడు మరలా పేతురు గారికి ఒక అనుమానం వచ్చింది. ఏంటో తెలుసా? ఇప్పుడు దాకా పరిశుద్ధాత్మ అంటే బాప్తీసం తీసుకున్న మా మీదకి, దేవుని యందు భయభక్తులు కలిగిన మా మీదకి మాకే వస్తుంది అనుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు ఇంకనూ బాప్తీసం తీసుకోలేదు, ఇంకనూ దేవుని యొక్క రుచిని చూడలేదు. అయినప్పటికీ కూడా ఆ ప్రాంగణంలో ఉన్న వారందరి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ దిగి వచ్చిందంట. అప్పుడు అనుకుంటున్నాడు, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సహితము కుమ్మరించబోట చూసి విభ్రాంతి నొందిరి. అనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండరి. అప్పటి వరకు దేవుని గురించి తెలియని వారు అందరూ ఏం చేస్తున్నారో దేవుని గురించి తెలియజేస్తున్నారంట వాక్యం చెప్పగానే. చివరి వచనం చూద్దాం. 47వ వచనం చదవండి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలరా అని చెప్పాడంట. చూడండి, దేవుని స్తోత్రం. ఈ మాట అర్థం చేసుకుంటే దీంట్లో చాలా భావం దాగాం.
ఏమని అంటాడంటే పేతురు గారు, పరిశుద్ధాత్మే డైరెక్ట్గా వారి మీద దిగింది. ఇంకా వారు దేవుని నమ్మారు, దేవుని విశ్వసించారు, ఇంకా వారి పాపాలు క్షమించబడి కనుక నీళ్లకు ఆటంకము ఎవ్వరు కూడా చెప్పలేదు. ఏ నీళ్ళకంట? బాప్తీసం ఇవ్వడానికి నీళ్ళకి ఆటంకం పరచే శక్తి ఎవ్వరికీ లేదు అంటున్నాడు. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకము చేయగలడా? అంటే నీవు నమ్మావు, దేవుని రుచిని తెలుసుకున్నావు, ఇంకా నీకు ఆటంకం ఏమీ లేదు. నీవు చేయవలసిన పని ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? వెంటనే బాప్తీసము తీసుకోవాల్సిందే అన్న సత్యాన్ని ఆటంకపరచడానికి శక్తి ఎవరికి లేదని చెప్తున్నారు. యేసుక్రీస్తు నామమును గుర్తించ లాస్ట్ వచ్చిన చదవండి. యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొని. ఇక్కడ ఏం జరిగిందంటే పేతురు గారు ఒక్కసారే వాక్యం చెప్పాడు. వాళ్ళకి కొర్నేలి గారు వారి ఇంట్లో అందరిని సమకూర్చారు. సమకూర్చిన వెంటనే పేతురు గారు వచ్చి వాక్యం చెప్పారు. వాక్యం చెప్పిన వెంటనే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగింది. వారందరూ ఎవరో? అన్యులు. అంటే అన్యులు కూడా దేవునికి ఇష్టులే అన్న సత్యాన్ని తెలియజేయడానికి పేతురు గారిని, కొర్నేలి గారిని మాదిరిగా చూపించి దేవుడి వాక్యాన్ని మనందరికీ అందిస్తూ ఉన్నాడు. కనుక ఏ ఒక్కరు కూడా అయోగ్యులు కారు. ఏ విషయంలో? దేవుణ్ణి యందు ప్రేమ పొందే విషయంలో, దేవుని యందు విశ్వాసం ఉంచే విషయంలో అందరూ కూడా సమానంగా ఎంచబడిన వారే. కనుక నీవు నమ్మావు, విశ్వసించావు, ఇంకా ఎన్నడూ కూడా సందేహింపకు. ఇంకా ఆడేమనుకుంటారు, ఏడేమనుకుంటారు అని సందేహింపకు. నీవు చేయవలసింది ఏంటి? నమ్మావు, వెంటనే నువ్వేం చేయి? బాప్తీసం పొంది మరింత ఆత్మీయంగా బలం పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. చాలామంది ఏం చేస్తారు? నమ్ముతారు, రోజులు 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 గడుస్తాయి. ఎందుకో తెలుసా? వన్నే ప్రార్థనకు వచ్చాం, నిన్నే వాక్యం విన్నాం, అప్పుడే బాప్తీసం అంటే చూసుకోడు ఏమనుకుంటాడో. సహజంగా జనాల్లో ఉన్న ఆలోచన. దేవుడు ఏం చెప్తున్నాడు? రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక వచ్చే సమయానికి మనం ఏం చేయాలి? సిద్ధపడి ఉండాలి. కొర్నేలి పాస్టర్ గారు వచ్చేటప్పటికి సిద్ధపడి ఉన్నాడు కనుక పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నీవు నేను సిద్ధపడి ఉంటే దేవుని రాకడ సమయంలో ఎత్తపడే గుంపులో ఉంటాం. అలా ఎత్తపడే గుంపులో మనందరం మన సంఘ గుడ్డులాగున దేవుడు మనందరి మీద తన ఆత్మీయ పరిశుద్ధాత్మను, పరిశుద్ధమైన దీవులు మన మీద కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అయిన తర్వాత జాయినిస్ బర్త్డే ఉంది, ఆ కేక్ కట్ చేసిన తర్వాత ముగింపు ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత కేక్ కట్ చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకే స్తోత్రమయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తోత్రం. ప్రభువా, వీళ్ళందరూ వాక్యం విని ఉన్నారు తండ్రి. విన్న వాక్యము తండ్రి నేను విడిచిపెట్టే వారిగా కాకుండా తిరిగి నెమరు వేసుకునే అనుభవాలు దయచేయండి తండ్రి. ప్రభువా, వారు నమ్మారు తండ్రి, వెంటనే విశ్వసించారు తండ్రి. నాయన ఏ మాత్రము సందేహం కలగకుండా వారు బాప్తీసం పొందారు తండ్రి. ప్రభువా, ఎందుకంటే మరలా పాత జీవితంలో పడిపోకుండా ఉండేటట్లు వారిని బలపరిచినందుకు వందనాలు తండ్రి. మా సంఘంలో కూడా ఇంకా నమ్మిన బిడ్డలు ఉన్నారు తండ్రి, బాప్తీసం పొందవలసిన బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరి పక్షంగా ప్రార్థన చేస్తున్నానయ్యా. వారు ఇంకా సందేహం లేక సమస్యలు లేకుండా వెంటనే సిద్ధపడి నీ రక్షణ అనుభవాన్ని పొందుకునే భాగ్యము దయచేయమని ప్రార్థిస్తూ దేవిస్తూ నీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరి గోత్రాలు ఆ కేక్ కట్ చేసుకుందాం, తర్వాత ముగింపు ప్రార్థన చేస్తాం. రామ్మ జాయిన్ ఇస్తే